నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టీవీకే విజయ్ ఈ పేరు ఇప్పుడు చరిత్ర, ఓ ప్రభంజనం. నమ్మకాలకు ఆశయాలకు బ్రాండ్ ఉంటే ఎలా ఉంటుందో, ఏ పేరు చెబుతుందో అదే విజయ్. డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీలను ఢీకొట్టి విజేతగా నిలిచిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి తమదే అధికారమని ధీమాతో ఉన్న డిఎంకే ఆశలను అడియాసలు చేస్తూ టీవీకే దూసుకువెళుతోంది. అసలు విజయ్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? పార్టీ పెట్టిన 2 ఏళ్లలో ఇంతటి భారీ విజయం ఎలా సాధ్యమైంది? తమిళనాట విజయ్ సరికొత్త చరిత్ర. టీఎంకే అన్నా డిఎంకేకు విజయ్ ఝలక్. దళపతి ధాటికి ద్రవిడ కోటలు బద్దలు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలో అద్భుత విజయం. టీవీకే విజయ్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఈ రేంజ్ విజయం ఎలా సాధ్యమయ్యింది? విజయ్ విజయం వెనుక ఆ 6 కారణాలేంటి? విజయ్ నిజంగా విజయుడే. దేశమంతా ఇప్పుడు అంటున్న మాట ఇదే. అంచనాల్లేవు, పైగా వివాదాలు. ఎగ్జిట్ పోల్స్ కూడా విజిల్ పార్టీని కొట్టిపారేశాయి. అయినా సరే విజయ్ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ముందు నుంచి విజయంపై గట్టి విశ్వాసంతో కనిపించారు. అదే నిజమైంది. చరిత్ర చూడని, చరిత్ర గుర్తుంచుకునే విజయాన్ని అందుకున్నారు. విజిల్ సౌండ్ దేశమంతా రీసౌండ్ ఇచ్చే విక్టరీ కొట్టారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పోలింగ్ వరకు విజయ్ ప్రతి అడుగు అద్భుతమే. ఓవర్ యాక్షన్ అన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ నుదురు చిట్లించారు మరికొందరు. అలాంటి అందరికీ విజయంతోనే సమాధానం చెప్పారు విజయ్. గురి చూసి కొడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేశారు. తమిళ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. అరవ పాలిటిక్స్ అంటే విజయ్ పార్టీకి ముందు, విజయ్ పార్టీకి తరువాత అనిపించే రేంజ్ విజయాన్ని దక్కించుకున్నారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాకపోయినా విజయ్ ఎంచుకున్న మార్గం, సాధించిన ఫలితాలు తమిళ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. తనను తాను నమ్మారు. ఒంటరిగా పోటీ చేసి అద్భుత విజయం దక్కించుకొని తన నమ్మకమే నిజమని ప్రూవ్ చేశారు. మార్పు కోసం ఎదురు చూస్తున్న జనాల్లో నేను ఉన్నాను అనే విశ్వాసం నింపారు విజయ్. విజయానికి 100 మార్గాలు ఉంటే మొదటి మార్గం తనను తాను నమ్మడం. మిగతా 99తో పెద్దగా పనిలేదు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు విజయ్. తన పార్టీ బలమేంటో తెలుసుకున్నారు. ఆ బలాన్ని శక్తిగా ఎలా మార్చాలో అర్థం చేసుకున్నారు. విజయం దక్కించుకున్నారు. ఆయన విజయానికి మొదటి కారణం యువత. జెన్జీ యూత్ అంతా టీవీకే వైపే ఉన్నట్లు ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. డిఎంకే, అన్నా డిఎంకే రాజకీయాలు చూసి అలసిపోయిన నేటి యువత కొత్త ఆలోచనలు ఉన్న నాయకుడి కోసం ఎదురు చూసింది. ఆ లోటును భర్తీ చేస్తూ వారి ఆశలకు ఒక వేదికగా మారారు విజయ్. అదే ఫలితాల్లో కనిపించింది. విజయ్ విజయం వెనుక రెండో కారణం పార్టీ నిర్మాణం. రాజకీయాల్లోకి రావడానికి ముందే తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో సామాజిక సేవా సంస్థగా మార్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ కార్యకర్తల నెట్వర్క్ పార్టీ ఆవిర్భవించిన తక్కువ కాలంలోనే ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది. మూడో కారణం ఓటరు మార్పు కోరుకోవడం. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలు డిఎంకే, అన్నా డిఎంకే చుట్టూనే తిరుగుతున్నాయి. 2 పార్టీల పాలన చూసిన జనాలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూశారు. అవినీతి రహిత పాలన, పారదర్శకతను విజయ్ తన నినాదాలుగా మార్చుకోవడం జనాలను ఆకట్టుకుంది.
నాలుగో ప్రధాన కారణం మహిళా ఓటర్ల ఆదరణ. సామాజిక భద్రత, ధరల నియంత్రణ, మహిళా సాధికారతపై విజయ్ ఇచ్చిన హామీలు మహిళలను ఆలోచించేలా చేశాయి. మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఇక ఐదో కారణం విజయ్ క్లియర్ విజన్. పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి తన లక్ష్యం ఏంటో స్పష్టంగా చెప్పారు విజయ్. విమర్శల మీద కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించినట్లు కనిపించారు. ఈ పరిణతి ఓటర్లను ఆకట్టుకుంది. ఆయన సింప్లిసిటీ, జనాలతో కలిసిపోయే తీరు ఓటర్లను ఆకట్టుకుంది. ఇక ఆరో ప్రధాన కారణం టీవీకే మేనిఫెస్టో. మహిళలు, యువతతో పాటు రైతులు, సామాన్యులను ఆకట్టుకునేలా విజయ్ ప్రకటించిన హామీలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓట్లు కురిపించాయి. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు విజయ్. ఒకటి మాత్రం క్లియర్, విజయ్ విజయం ఒక వ్యక్తి గెలుపు మాత్రం కాదు. ఇది మార్పు కోసం తమిళ జనాలు వేసిన అడుగు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. టీవీకే విక్టరీ దేశ భవిష్యత్ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి విజయ్ పార్టీ గెలుపును ఎవరూ ఊహించలేదు. ఆ పార్టీ 3వ స్థానంతోనే సరిపెట్టుకుంటుందని అంచనా వేశారు. తమిళ జనాలు మాత్రం ఎవరూ ఊహించని తీర్పిచ్చారు. కింగ్ మేకర్ అనుకుంటే కింగ్ను చేసేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఇక ఈ ఎన్నికల్లో పెరంబూర్తో పాటు తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసిన విజయ్ 2 చోట్ల అద్భుత విజయాన్ని అందుకున్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత రికార్డును తిరగరాశారు. ఇప్పటి వరకు జయలలిత మాత్రమే తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు.